ఉండేవాడు. కాబట్టి ఈ రకంగా ఒక ఆలయం కేంద్రంగా మొత్తం సమాజానికి ఆలంబనంగా సమాజానికి కావాల్సిందంతా కూడా చేపట్టేటువంటి వ్యవస్థ ఆలయ వ్యవస్థలో ఉండేది. కానీ ఈరోజు సమాజానికి సంబంధించిన ఆస్తిపాస్తులన్నీ ఆలయాలు తీసేసుకుని ఆ ఆలయాల భూములన్నింటినీ కూడా అన్యాక్రాంతమైపోయి ఆ ఆలయాల ఆస్తిపాస్తులు కూడా ఏమున్నాయో కూడా ఎవరికి తెలియనటువంటి పరిస్థితుల్లో గెలిపోయి ఆలయాల భూములు ఎక్కడున్నాయనంటే మొత్తం అమ్మేసామని అంటున్నారు. దాన్ని ముక్కలు ముక్కలు చేసి మొత్తం బయటికి పనిచేసుకున్నారు. ఒక నాయకుడు ఎలక్షన్ లో నిలబడే ముందు ప్రజాప్రతినిధి ప్రతి గుడికి ఎక్కుతాడు, దేవుడి దగ్గర పుల్లు దండం చేస్తాడు, ప్రతిజ్ఞలు చేస్తాడు, పూజలు చేయిస్తాడు. గెలిచిన తర్వాత భస్మాసురులాగా ఆ గుడికి అతనే ప్రధానమైన వ్యక్తి అవుతాడు. ఆ గుడి మాన్యాలన్నింటినీ తీసుకుంటాడు. వారి అన్నదమ్ములకి, అప్పచెల్లెళ్ళకి, బంధువులకి, బినామీలకి, సునామీలకి అందరికీ కూడా కట్టబెట్టేస్తారు. ఆలయాల భూములన్నీ ఆ రకంగా అన్యాక్రాంతమైపోతాయి. ఆలయాల ఆస్తిపాస్తుల వివరాలు కూడా ఏమి జమా ఖర్చు లెక్క తెలియనటువంటి పరిస్థితికి వెళ్ళిపోతుంది. ఇలాగ వ్యవస్థ ఏర్పడి వరకు స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి దేవాలయాలు ఈరోజు లెక్క తీసుకుంటే మన రాష్ట్రంలో 36,000 పైచిలుకు దేవాలయాలు ఉన్నాయి. దాంట్లో 12-14,000 దేవాలయాలకి ధూపదీప నైవేద్యాలు కూడా లేకుండా కనుమరుగైపోయే ప్రమాదం ఏర్పడింది. కాబట్టి ఈరోజు మనం ఏ ఆలయాలైతే ఇప్పుడు ఒక తిరుపతి తీసుకుంటే 5 లక్షల మంది ఉన్నారు. అక్కడ 5 లక్షల మందికి 3 పూట్ల అన్నం పెట్టి జేబీ నిండా డబ్బులు నింపుతున్నాడు ఒక మహానుభావుడు నిలబడి కొండ మీద. ఎవరైనా వెంకటేశ్వర స్వామి. ఒక బెజవాడ ఉందనంటే అక్కడ ఉన్నటువంటి 3 లక్షల మందికి ఆవిడ దయతో బ్రతుకుతున్నారు. ఎవరు? దుర్గమ్మ. శ్రీశైలం ఉందనంటే అక్కడ వాళ్ళందరికీ కూడా ఆయన పోషిస్తున్నారు. ఎవరు? మల్లన్న. మీరు తీసుకుంటే ఒక్కొక్క ఊరిని ఒక్కొక్క దేవుడు పరిపాలించారు. అందుకని ఆ ఊళ్ళకు కూడా దేవుడికి సంబంధించిన పేర్లు కానీ, ఆ క్షేత్రాలకు సంబంధించినటువంటి పేర్లు కానీ, దేవాలయాలకు సంబంధించినటువంటి పేర్లు కానీ వచ్చాయి. కాబట్టి ఇక్కడ ఈరోజు ఆలయాల్ని మనం కాపాడుకోవాలి. వాటి మీద పరోక్షంగా ప్రత్యక్షంగా దాడులు జరుగుతున్నాయి. మొగలాయులు దండెత్తినప్పుడు విగ్రహాల్ని చిన్నం చేశారు, దేవాలయాల్ని భిన్నం చేశారు. కానీ మనవాళ్ళ పరిపాలనలో దేవాలయాలు ఏం చేయలేదు, కానీ దేవాలయాలకు సంబంధించిన అన్నింటినీ పట్టుకుపోయారు. ఆస్తిపాస్తులన్నీ మొత్తం పట్టుకుపోయారు. ఇంకా ఆ దేవాలయాల యొక్క పరిస్థితి ఏమైపోతుంది? కాబట్టి మనం ఈరోజు హిందువులుగా భగవంతుడికి వ్రతం చేస్తే ఎంత పుణ్యం వస్తుందో మీకు చెప్పాను. ఎలాగైనా పుణ్యం వస్తుంది. కానీ దానికంటే కూడా మహాపుణ్యం కలిగి ఒక చక్రవర్తి అంశతో సుభిక్షంగా సుఖశాంతులుగా అభివృద్ధి చెందాలి అంటే మనందరం 5 కూడా నిత్యము సేవించాలి, కాపాడుకోవాలి. మరొక మాట చెప్పండి. గంగా, గీత, గురు, గౌశ్చ, గోవింద, పంచగా స్మృతా నిత్యం కల్ప సమాసేవ్యా మహా పాతక నాశకా. కాబట్టి 5 గంగమ్మని, గీతమ్మని, గోమాతని, గురువుని, గోవిందుని అంటే ఒక దేవాలయాన్ని మనం నిత్యం స్మరించడం, సేవించడం, దాన్ని రక్షించుకోవడం వల్ల మనకు మహాపాతకాలు తొలగి బహోన్నతమైనటువంటి స్థితి కలుగుతుందని మనకు శ్లోకార్థం, అంతరార్థం వివరిస్తుంది. కాబట్టి మనందరం దాన్ని కాపాడుకుందాం. మొన్న చూస్తే కుంభమేళా జరిగింది. కుంభమేళాకి ఈసారి ప్రపంచ చరిత్రలో ఈసారి ఎప్పుడు జరగనటువంటి ఒక అత్యున్నతమైనటువంటి స్థితిలో కుంభమేళా నిర్వహించడం జరిగింది. కోట్ల మంది భారతీయులే కాదు, దేశ విదేశాల నుంచి వచ్చి ఆ కుంభమేళాలో పాల్గొన్నారు. మీకు ఆ గంగమ్మను కూడా మీకు ఇస్తారు, తీర్థంగా మీరు స్వీకరించవచ్చు. అలాగే ఆ కుంభమేళాకి ప్రత్యక్షంగా వెళ్ళడం, అక్కడ చూడడం, అక్కడ పాల్గొనడం, ఇవన్నీ కూడా జరిగిన తర్వాత ఈ కదిరి క్షేత్రంలో అక్కడి నుంచి ఫోన్ చేశాను. ఈ కదిరిలో ఇలాగ మనం సామూహిక సత్యనారాయణ వ్రతం పెట్టాలి కాబట్టి వెంటనే స్పందించారు. ఇక మా శ్రీనిబాబు కూడా, గడ్డల శ్రీనివాస్ కూడా వెంటనే ఈ కార్యక్రమానికి మా తరపు నుంచి మేము ఒక 50,000 రూపాయలు అందిస్తామని ఆయన ముందుకు వచ్చారు. ఈ కార్యక్రమం ఇంత దిగ్విజయంగా జరగడానికి మీ అందరి దగ్గర ఏదో నామమాత్రంగా ఆ రుసుము ఎందుకు కలెక్ట్ చేశారు అని అంటే,
మీలో శ్రద్ధ ఉండాలి, కమిట్మెంట్ ఉండాలి. ఈ రోజు మనం ఈ వ్రతం చేసుకోవాలి అని అంటే అన్నవరం వెళితే సుమారుగా మీకు 200 రూపాయలు అవుతుంది, లేదా 500 రూపాయలు అవుతుంది, ఇంకా ఎక్కువ ఉంటుంది. ఇక్కడ నుంచి దారి ఖర్చులు పెట్టుకొని వెళ్ళాలి. కానీ మీ ఇంటికే, మీ ఊరికే, మీ గేరెకే ఇక్కడ సత్యనారాయణ స్వామి రావడం, మీ గేరె అంటారు కదా, గేరి ఇది గేరి అంటారు, అవునా? గేరు, ఓకే, గేరు గేరు మాండలిక ఉంది కదా. ఓకే, మీ గేరికే వచ్చారు ఆయన సత్యనారాయణ స్వామి. అయ్యా నేను వస్తాను, మీరందరూ రావట్లేదు. ఆయన 800 కిలోమీటర్లు సుదీర్ఘమైన ప్రయాణం చేసి వచ్చారు. ఆయన అలసిపోలేదు. డ్రైవర్ కూడా ఒకసారి నిద్ర వస్తే వెంటనే అర్చక స్వామి కూడా వెంటనే దాన్ని తీసుకుని ఆయన నడుపుకుంటూ ఇక్కడ సత్యనారాయణ వ్రతం చేయించాలని ఎక్కడ అన్నవారో అక్కడి నుంచి వాళ్ళందరూ మీకోసం వచ్చారు. కాబట్టి మీ అందరికీ మంచి జరగాలని, క్షేమం జరగాలని, ఈ ధర్మం బాగుండాలని నేను శ్రీనివాస్ గారు ఆలోచించుకుని చెప్పగానే ఎండోమెంట్స్ మినిస్టర్ గారు వెంటనే స్పందించి అందరికీ రూపులు మేము ఉచితంగా ఇస్తాం, స్వామి విగ్రహాలను పంపిస్తాం, అర్చకుల్ని పంపిస్తాం, మేము వాళ్ళని ఏర్పాటు చేస్తాం అక్కడ అని వారు కూడా వెంటనే మాట ఇచ్చారు. వారు రావాల్సింది కానీ కారణాంతరాల వల్ల వేరే ఊరికి వెళ్ళారు. కాబట్టి వారికి కూడా మనందరం ఇక్కడ నుంచి కృతజ్ఞతలు కరతాలతో ఒకసారి అక్కడ వినపడాలి. ఆయన గుంటూరులో ఉన్నారు, అక్కడ వినపడాలి ఒకసారి ఇంకా గట్టిగా. అలాగే అన్నవరం దేవస్థానానికి సిబ్బందికి ఇప్పుడు మనకు వచ్చినటువంటి అర్చక స్వాములకు ఒకసారి గట్టిగా కరతాలి. ఇంకా అందరూ అలాగనే ఇప్పుడు ఈ కార్యక్రమం రూపొందించిన దానికి వెంటనే స్పందించినటువంటి ఇక్కడ పుణ్య కల్చరల్ ట్రస్ట్ కానీ, అలాగనే పార్థసారథి, విష్ణు, శేషు, ఇతరత్ర మన సేవా భారతి, ఇంకా అందరూ దీనికి ఒకరు కాదు ఇద్దరు కాదు అన్ని రంగాల వాళ్ళు, కేశవ్ గారు, సురేంద్రమూర్తి గారు, ఇలాగా మించుమించు అన్ని సంస్థల వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి ఇవి భజన బృందాలు తీసుకొచ్చారు. 200-300 భజన బృందాలు వచ్చాయి ఇక్కడికి. మీ అందరికీ కూడా టెక్కీలు ఇప్పుడు అందించబోతున్నారు. దేవాలయం స్టాఫ్ ఇక్కడ మీ ప్రధాన అంటే మీకు మీరే కొనేసుకుంటున్నారా? గట్టిగా ఇంకా గట్టిగా పడండి, ఇంకా 2 చేతులు బయటెత్తాలి చక్కగా లేవు ఇంకా. అలాగనే ప్రధానంగా ఈ కదిరి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం సిబ్బంది, ఈవో గారు, అలాగే పాలక మండలి అంతా కూడా ఒక త్రాటిపై నిలబడి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని మొట్టమొదటిసారి నేను అనుకోవడం. రాష్ట్రంలో అనంతపురం జిల్లాలో కదిరి క్షేత్రంలో అన్ని వర్గాల వారు ఒకే ప్రాంగణంలో కూర్చుని మేమంతా ఒక్కడే అనే వినోదంతో చేస్తున్నాం. వారికి కూడా అలాగనే పాత్రికేయ మిత్రులు దీన్ని విస్తృతంగా అందరికీ తీసుకెళ్లి చెప్పినటువంటి వాళ్ళందరికీ, ఇకపోతే ప్రత్యేకించి మా శ్రీనివాస్కి ఇలాంటి సంకల్పం నాకు కలిగించి, అంటే స్వామి మీరు నిలబడితే జరుగుతుంది రాష్ట్రంలో, మీరు ముందుండాలి, ఈ సామూహిక సత్యనారాయణ వ్రతం చేయాలని వెంటనే చెప్పారు. నన్ను నిజంగా స్పందింపజేసి ఈ ఆలోచన తెప్పించింది మా శ్రీను గారు. చెప్పగానే అయితే నాకు బాగా ఇష్టమైనటువంటి క్షేత్రం కదిరి, అక్కడే రథయాత్ర మొదలు పెట్టాను, అక్కడే నా జీవన యాత్ర కూడా మొదలు పెట్టాను. కాబట్టి అక్కడే కార్యక్రమం చేస్తామనుకున్నా. వెంటనే ఆయన స్పందించారు. 50,000 రూపాయలు దీనికి ఖర్చుకు అందిస్తున్నారు ఇప్పుడు. కాబట్టి వారికి ఒక్కసారి మీరు ఇంకా వినపడాలి. ఆయనకు చెప్పడమే కానీ వినడం తక్కువ. ఆయన అంటే బాగా వినికిడి ఇబ్బంది కాదు, వినడం ఆయనకి చెప్పడమే ఎక్కువ. కాబట్టి గట్టిగా వినపడేలా ఇంకోసారి కొట్టాలి. అలాగే మేమిద్దరం చెప్పగానే వెలగపూడి ప్రకాశరావు గారని గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ అని అమెరికాలో ఉంది, హిందూ ధర్మం కోసం చాలా తాపత్రయపడుతున్నటువంటి వ్యక్తి. ఆ సంస్థ ద్వారా ఏ హిందూ కార్యక్రమం జరిగినా అక్కడ ఉన్నటువంటి ఎన్ఆర్ఐలందరికీ తెలియజేయడం అనేటువంటి ఒక లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రత్యేకించి ఆంధ్రాలో చేసేటువంటి మన తెలుగు నాట చేసే ప్రతి కార్యక్రమాన్ని అందించాలని వారు కూడా వెంటనే స్పందించి అక్కడ ఉన్న వాళ్ళకి తెలియజేశారు. వారికి కూడా ఒక్కసారి కడతారు. ఇకపోతే తిరుమల ధర్మ ప్రచార పరిషత్ నుంచి మనకు ఇచ్చేసినటువంటి చంద్ర సుబ్బయ్య గారు, ఇంకా ధర్మ ప్రచార పరిషత్ పూర్తిగా ఇన్వాల్వ్ అవ్వాలి. ఇటువంటి కార్యక్రమాలు వాళ్ళు భుజాన వేసుకుని చేయాలి.
ఇది మేము వాళ్ళకు ఒక ఉపమానంగా చెప్తున్నాం. మరొక వారు వాళ్ళని చెప్పుగా పూర్తి స్థాయిలో వాళ్ళు నిర్వహించాలి. గట్టిగా కొట్టే వాళ్ళని కాదు, వాళ్ళని కొట్టే వాళ్ళని కాదు. అలాగే ఆఖరుగా మీరందరూ ఒక్క మాటకి పిలుపునిస్తే ఆ మాటకు గౌరవించి ఈ రోజు మీ వృత్తుల్ని మీ ఇంటిని అన్నింటినీ పక్కకు పెట్టి పిల్ల పాప పిచ్చు గోచు కోటి అన్నిటితోటి ఇక్కడికి వచ్చి కూర్చుని ప్రాంగణం అంతా కిక్కిల్సుకుని ఎండనైనా సరే వానైనా లెక్క చేయమని మేము సైతం ఈ ధర్మానికి సమిధులుగా మేము ఆహుతవుతాము, మేము దానికి అంకితం అవుతామని నిరూపించుకున్న మీ అందరికీ మీరే గట్టిగా కొట్టుకోవాలి. కాబట్టి ఈ కార్యక్రమంలో ఇంకొక మాట చెప్పి పూర్తి చేస్తాను. మొన్న హైదరాబాద్ లో భాగ్యనగర్ లో దిల్సుఖ్ నగర్ లో బాంబు పేలింది. 20 మంది చచ్చిపోయారు, 80 మంది క్షతగాత్రులయ్యారు. ఇప్పుడు 100 మంది చచ్చిపోయిన వాళ్ళల్లో ఏ మతస్థుడైనా ఉండొచ్చు, దాంట్లో మహమ్మదీయుడు ఉండొచ్చు, క్రైస్తవుడు ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు, మనకు అనవసరం. కానీ చచ్చిపోయింది మన మనుషులు. కాబట్టి మనకు మానవతావాదమే ఉంది హిందూ ధర్మంలో, కానీ మతవాదం మనకు ప్రధానం కాదు, మానవతావాదం మనది. మనుషులందరూ బాగుండాలి. సర్వే జనాః సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు అని కోరుకుంటాం. ఒకప్పుడు ఆర్ఎస్ఎస్ అనేటువంటి ఒక సంస్థ మీ అందరికీ తెలుసు. ఒకసారి మనకు పంజాబ్ దగ్గర చాదిర్ అనే ఒక ఊరు ఉంది. ఆ ఊరిలో ఒక ఫ్లైట్, అరబిక్ కంట్రీకి ఫ్లైట్, అరేబియన్ ఫ్లైట్ ఒకటి దిగిపోయి కూలిపోతే అక్కడ ఒక 40 మంది చచ్చిపోయారు. ఒక 100-150 మంది క్షతగాత్రులు అయిపోయారు. అసలు వాళ్ళకి దారి తెలియదు, ఏమీ తెలియకపోతే ఆర్ఎస్ఎస్ సంఘం నుంచి ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు అక్కడికి వెళ్ళిపోయి హుటాహుటిన చచ్చిపోయిన వారందరినీ బయటికి తీసుకొచ్చి ఆ శవాల్ని అలాగనే క్షతగాత్రులందరికీ ఒక టెంట్ వేసి వాళ్ళ బంధువులు వచ్చేదాకా వాళ్ళకి కావాల్సిన ఫస్ట్ ఎయిడ్ చేసి డాక్టర్లు రప్పించి వాళ్ళందరికీ భోజనాలు వండి పెట్టారు. శవాల దగ్గర కాపలా కాశారు. వాళ్ళ బంధువులు వచ్చిన తర్వాత అలాగనే వాళ్ళ మౌల్వీని పిలిపించి వాళ్ళ మతానికి సంబంధించినటువంటి విధానంలో వాళ్ళకి సంస్కారం అంత్యక్రియలు చేయించారు. అలాగే క్షతగాత్రులు వాళ్ళ బంధువులు వచ్చారు. అది రంజాన్ నెల అప్పుడు. అయితే ఆ నెలలో వాళ్ళు ప్రార్థన చేసుకోవాలంటే వాళ్ళందరికీ కూడా ప్రార్థన నమాజ్ చేసుకునేదానికి మంచి ఏర్పాట్లు చేశారు. అదే హిందూ ధర్మం నేర్పినటువంటి మానవతావాదం. అంటే అన్ని మతాల్ని మనం గౌరవించాలి, అన్ని మతాల్ని మనం ఆదరించాలి. ప్రతి మతస్థుడి యొక్క విశ్వాసం వెనక పవిత్రమైన భావన ఉంటుంది, దాన్ని గౌరవించాలనుకునే వాడే నిజమైన హిందూ. అటువంటి హిందూ ధర్మంలో పుట్టినటువంటి మనం మన జరిగినటువంటి బాంబు దాడుల్లో అక్కడ చనిపోయిన వాళ్ళు ఎవరైనా సరే మన మనుషులం కాబట్టి ఆ మానవతా దృక్పథంతో ఒక కుక్క చచ్చిపోతే కాపు కుక్క, రెడ్డి కుక్క, చౌదరి కుక్క, కమ్మ కుక్క, లేకపోతే బ్రాహ్మణ కుక్క, లేకపోతే మాలిక కుక్క, మాల కుక్క, ఏ కుక్క అని మనం అడగం. కుక్క చచ్చిపోయిందని అంటాం. ఒక ఆవు చచ్చిపోతే ముస్లిం ఆవా, హిందూ ఆవా, క్రైస్తవ ఆవా అని అడగం. ఆవు చచ్చిపోయిందంట. కానీ మనిషి చచ్చిపోతే మాత్రం వీడు ఏ కులం ఏ మతం అడుగుతున్నామంటే ఈ మానవత్వం ఎక్కడ చచ్చిపోయింది ఈ రోజు మనం ఆలోచన చేయాలి. కాబట్టి చచ్చిపోయిన మనిషికి కూడా మతము కులము అంటగలిగితే మన మనుషులం కాదు. కాబట్టి బ్రతికుండగానే ఉండకూడదు అన్నప్పుడు చచ్చిపోయిన శవాల దగ్గర కూడా చూపించకూడదు. కాబట్టి మనందరం మానవతా దృక్పథంతో ఒక పిలుపునివ్వడం జరిగింది. మన రాష్ట్రంలో 8 కోట్ల మంది ఉన్నాం. ఒక్కొక్కళ్ళు స్పందించి ₹1 అందిస్తే 8 కోట్ల రూపాయలు అవుతుంది. రేపు ఏప్రిల్ 21వ తేదీ అంటే ఫిబ్రవరి 21న బాంబు దాడి జరిగింది. సరిగ్గా ఏప్రిల్ 21వ తేదీ నేను జీఎస్ స్వామి గారు కలిపి ఒక పాదయాత్ర నిర్వహించి హైదరాబాద్ మహానగరంలో ఆ క్షతగాత్రులు చనిపోయినటువంటి కుటుంబాన్ని పిలిపించి 1,00,000 మంది మధ్యలో వాళ్ళకి ద్రవ్యాన్ని అందిస్తున్నాం. ఈ డబ్బులన్నింటినీ కూడా అక్కడ ఒక సెంట్రల్ కమిటీ ఏర్పాటు చేస్తారు. దానికి శ్రీనివాస్ కూడా ప్రధానమైన అనుసంధానకర్తగా వ్యవహరిస్తారు. మీడియా వాళ్ళని కూడా పాత్రికేయులు పెడుతున్నాం. ముఖ్యమైనటువంటి 2-3 జడ్జీలు పెడుతున్నాం. ఐపీఎస్ ఆఫీసర్లు పెడతాం. మేము స్వామీజీలు మేము ఉండకూడదు, పిలుపులు ఇవ్వడం వరకే. ఆ కమిటీ ద్వారా వచ్చిన ప్రతి రూపాయిని కూడా పారదర్శకంగా అకౌంట్ చేసి దాన్ని ఆ క్షతగాత్రుల కుటుంబాలకు అందించేటువంటి ఒక వ్యవస్థ చేస్తున్నాం. అంటే మనం ఇచ్చేది రూపాయి కాదు, గుర్తుపెట్టుకోండి. ఆ రూపాయి వెనక మన గుండె చప్పుడు ఉంది. ఈ 100 కుటుంబాలు కావు, 20 కోట్ల మంది ఉన్నారని మనం తెలియజేస్తాం. కాబట్టి ఆ కార్యక్రమం అంతా కూడా ఇక్కడ పార్థసారథి, శేషు, విష్ణు, అలాగనే మన శేషు, మన సుబ్బయ్య గారు, తర్వాత సుధీంద్రమూర్తి గారు, వీరు
అందరూ కూడా కలిపి అనంతపురం జిల్లాలో ఎలా చేయాలని నేను మహబూబ్ నగర్ జిల్లాలో చెప్పిన వెంటనే ఒక ఎస్సీ కాలనీలో ఒక బిందె పట్టి వెళ్ళిపోతే ఎస్సీ కాలనీలో ఒక్కొక్కడు రూపాయి 10 రూపాయలు వేశారు, వెంటనే బిందె నిండిపోయింది ఒక ఎస్సీ కాలనీలో, పద్మావతి కాలనీ ఎస్సీ కాలనీ. నిజంగా వాళ్ళందరూ ఎంత స్పందిస్తున్నారు. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఈ స్పందన రావాలని కోరుకుంటున్నాం. ఇక మూడవ విషయం ఏంటంటే భజన అని అంటే మనకు 2 శబ్దాలు ఉన్నాయి, భోజనము భజనము అని కదా. భోజనం అనే ఒక శబ్దం ఉంది, భజనం అనే ఒక శబ్దం ఉంది. ఈ 2 శబ్దాల్లో మొట్టమొదటి అక్షరం తీసేస్తే మిగిలింది మనమే, జనం జనమే మిగిలాం. కాబట్టి మనందరూ ఉద్ధరించబడడానికి మన ఆకలి తీర్చేది భోజనం అయితే, మన యొక్క అజ్ఞానాన్ని నివృత్తి చేసి మోక్షాన్ని ఇచ్చేది భజన. కాబట్టి ఆ భజన అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటి కీలక అంశం మన హిందూ ధర్మంలో, హిందూ సంస్కృతిలో. కాబట్టి ఆ భజన మండలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ వల్ల భజన చేసేవాడికి మోక్షము, అది చెవిన పడితే వినేవాడికి మోక్షం. జపం చేయడం, నేను ఒక చోట స్నానం చేసి మాల తీసుకుని తావడం తిప్పుతూ జపం చేస్తే ఎంత పుణ్యం వస్తుందో ఆ పుణ్యం నా వరకే పరిమితం అవుతుంది. కానీ పవిత్రంగా మంచి భావనతో భజన చేస్తే నాకు మోక్షం వస్తుంది, అది చెవిన పడ్డవాడికి కూడా మోక్షం వస్తుంది. శ్రవణం కీర్తనం విష్ణోహో వందనం పాదసేవనం అర్చనం సత్యం దాస్యం ఆత్మనివేదనం అని మన వాళ్ళు అంటారు. అందులో కీర్తనం, హరికీర్తన అనేటువంటిది, దైవ ప్రార్థన అనేటువంటిది, భజన అనేటువంటిది గొప్ప మాధ్యమం. ఆ భజన మండలి ఇక్కడ 200-300 మండలు వచ్చాయి, రిజిస్టర్ చేసుకున్నారు. మీరు మళ్ళీ ఇప్పుడు వెళ్ళిపోకుండా, అంటే వెళ్ళిపోయిన తర్వాత కూడా ఈ సంస్థతో పుణ్య కల్చరల్ ట్రస్ట్ తో మీరు అనుసంధానమై సేవా భారతి పుణ్య కల్చరల్ ట్రస్ట్ కలిసి నిర్వహించేటువంటి కార్యక్రమంతో మీరు అనుసంధానకర్తలై ఉంటే ఎప్పుడు ఏ కార్యక్రమమైనా అనంతపురం జిల్లా మొత్తంలో కూడా భజన మండళ్ళు అందరూ కలుస్తామనంటే మనందరం బంధువులమే అయిపోతాం. పెదనాన్న చిన్నాన్న పిన్ని పెద్దమ్మ అనుకునేటువంటి బంధుత్వం ఒక్కసారి భజన మండళ్ళన్నింటినీ కలిపితే జిల్లాలో 1,00,000 మంది భజన మండళ్ళు కలిస్తే అంతకంటే గొప్ప హిందూ ధర్మానికి ఐక్యత ఏం కావాలి. కాబట్టి అటువంటి ఐక్యత, అటువంటి సమైక్యత, అటువంటి అన్యోన్యత, అటువంటి ప్రేమ, అటువంటి ఆప్యాయతని మనం అందిపుచ్చుకునేదానికి ఈ చక్కటి వ్యవస్థ ఏర్పాటు చేసుకున్నాం, దాన్ని పాడు చేసుకోవద్దు. అలాగనే ఈ రోజు మనం ఇక్కడ గుమిగూడడానికి కారణం స్వామి వివేకానంద 150 సంవత్సరాల స్వామివారి యొక్క జయంతిని పురస్కరించుకుని ఈ రోజు మనందరం నిలబడ్డాం. ఎందుకు ఆయన్ని మనం ఆరాధించాలి అని అంటే హిందూ ధర్మానికి ఒక ప్రత్యేకమైనటువంటి మూర్తి వివేకానందుడు. రామో విగ్రహవాన్ ధర్మ అని మన రాముని ధర్మానికి మూర్తి అని అంటే హిందుత్వానికి మూర్తి భవించినటువంటి రూపం స్వామి వివేకానంద. అటువంటి వారి యొక్క జయంతిని పురస్కరించుకుని మనందరం ఇక్కడ కూర్చున్నాం. నిజంగా వివేకానందుడు కోరుకున్నది ఒకటే. ఆయన ఒక మాట చెప్తుంటారు. ఆయన ఏమంటారంటే ఈ ఒక్క మాట చెప్పి పూర్తి చేస్తారు. ఒక బోయవాడు వల వేశాడట. వల వేస్తే దాంట్లో 100 పక్షులు ఇరుక్కున్నాయి. అందులో అనంతపురం జిల్లా పక్షి అనుకుందట, నేను ఎగిరిపోతాను, మా ఊరు వెళ్ళిపోతాను అనుకుందట. తర్వాత మహబూబ్ నగర్ జిల్లా పక్షి అనుకుందట, అబ్బా నేను ఎగురుతాను, నేను మా ఊరు వెళ్ళిపోతానని. కడప జిల్లా పక్షి అనుకుంది. ఇలా ఒక్కో జిల్లా పక్షి అనుకుంది. 23 జిల్లాల పక్షులు ఏ జిల్లా కా జిల్లా నేను ఎగిరిపోతాను, ఏ దిక్కు కా దిక్కు ఎగిరిపోతామని ఏ దానికని ప్రయత్నం చేసింది. ఆ వల ఇంచు కూడా కదల. అయితే అందులో ఒక పక్షి ఉంది. ఆ పక్షి అనేది వసి ఒక్కొక్కళ్ళు ఎగరాలనుకుంటే ఈ వల్ల కదలదు, మనం చచ్చిపోతాం. మనందరం కలిపి ఒక్కసారి ఎగురుతాం, ఎగిరితే ఈ వల్ల ఖచ్చితంగా పైకి ఎగురుతుందని అన్ని పక్షులు గుమిగూడి ఒక్కసారి జై శ్రీరామ్, ఒక్కసారి అన్ని ఎగిరితే ఎగురుతుందా లేదా వల్ల, ఇవి బయటపడతాయా లేదా? అలాగనే వివేకానంద స్వామి అన్నారు, మనల్ని కూడా మత మార్పిడి అనేటువంటి ఒక బోయవాడు వచ్చి వల పన్నాడు. దాంట్లో కొన్ని పక్షులు ఇరుక్కుపోయాయి. అలాగనే హతమార్పడం అనేటువంటిది బాంబుదాడులు జిహాదీలు చేసి కొంతమంది మనల్ని మోసగిస్తున్నారు. ఇలాగ ముక్కలు అయిపోయి మనం విడిపోతున్నాం. ఇలా కాకుండా మనందరం ఒక్కటిగా నిలబడగలిగితే, ఒక్కటైతే 8 కోట్ల మంది నిలబడగలిగితే ఏ జిహాదు నిలబడుతుందండి? ఏ బాంబు పేలుతుందండి అసలు 8 కోట్ల మంది ముందు? కాబట్టి 8 కోట్లు ఒకటైతే ఇదే సంకేతం భారతదేశానికి అందిస్తే, భారతదేశంలో 120 కోట్ల మంది ఒకటయ్యామనంటే ఏ దేశము భారతదేశాన్ని ఏం చేయలేదు. ఆ ఐక్యత వచ్చిన రోజు దేశం సమర్థవంతంగా మనుగడ సాగిస్తుంది, అభ్యున్నతి సాగిస్తుందని స్వామి వివేకానంద ఇచ్చినటువంటి పిలుపుని అందిపుచ్చుకొని ఈ రోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించాం. ఆ మహానుభావుడి యొక్క ఆశయాన్ని ఈ రోజు కదిరి క్షేత్రంలో నరసింహస్వామి దగ్గర మనం ప్రారంభించాం.
ఇక నుంచి ఇది అవిశ్రాంతంగా మీ అందరి సాక్షిగా లక్ష్మీ నరసింహస్వామి పాదాల సాక్షిగా అన్నవరం సత్యనారాయణ స్వామి యొక్క అనుగ్రహంతో 200 పట్టణాలు ఏదైతే మన రాష్ట్రంలో ఉందో 200 పట్టణాల్లో ఇలాగనే సామూహికమైనటువంటి వ్రతాలు నిర్వహించి అందరినీ కలపాలి. అందుకే హిందువు దేవుడికి బంధువు, ఏ కులమని కాదు, ప్రతి హిందువు దేవుడికి బంధువు, ప్రతి హిందువు ధర్మానికి వారసుడు అనేటువంటి నినాదంతో అన్ని కులాలని కలుపుకుంటూ గడప దాటి వీధి మీదకి వస్తే అందరం ఒక హిందువు అనేటువంటి భావజాలంతో కలిసి ఐక్యతతో ముందుకు సాగాలనే సంకల్పాన్ని మీరందరూ ఇంతలా స్వాగతించి దాన్ని ఆహ్వానించి దాన్ని అభినందించి దానికి అన్ని రకాలుగా చేయూతనిచ్చినందుకు మీ అందరికీ శతదా సహస్రదా ఆ పరమేశ్వరుడి యొక్క శ్రీమన్నారాయణుడి యొక్క శ్రీ లక్ష్మీ నరసింహస్వామి యొక్క అనుగ్రహం మీ అందరి పట్ల పరిపూర్ణంగా ఉండాలని, మీ ప్రాంతము, మీ కుటుంబము, మీ వీధి, మీ యొక్క ఊరు సుభిక్షంగా ఉండాలని, దుర్భిక్షం రాకుండా మీ ఇంట్లో అన్యోన్యమైన దాంపత్యం పెరగాలని, పిల్లలందరూ కూడా బాగా వృద్ధి చెందాలని, మీకు ఏ రకమైనటువంటి వ్యాధి, చోర, భీతి, భయము లేకుండా మీకు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని, అలాగనే మనందరి ద్వారా హిందూ ధర్మం దినదిన ప్రవర్తమానమై 1-2 సంవత్సరాల్లో యావత్ ప్రపంచానికి హిందూ ధర్మమే శాంతి దూతగా వ్యవహరిస్తుంది ప్రపంచానికని చాటి చెప్పాలని కోరుకుంటూ ఇప్పుడు ఈ కార్యక్రమంలో మరిన్ని కార్యక్రమాలను ముందుకు నడిపించవలసిందిగా వారందరికీ చెప్తున్నాం. అందరికీ నమస్కారం. స్వామివారు చాలా స్ఫూర్తిదాయకమైనటువంటి విషయాలు చెప్పారు మనకి. నేను ఆలయాల పరిరక్షణ సేవ్ టెంపుల్స్ ఆర్గనైజేషన్ కి ప్రచారకర్తగా నియమించబడిన తర్వాత హైందవ ధర్మం దేవాలయాలు ఇంకా స్వాతంత్రం వచ్చి 60 ఏళ్ళైనా సరే కొన్ని దేవాలయాల్లో దళితులు రానిటువంటి ప్రవేశంకి నోచుకునేటువంటి దేవాలయాలు కొన్ని ఉన్నాయి. కొన్ని పల్లెలు కూడా నేను చూశాను. ఎప్పటికీ కూడా దళితుల్ని, బీసీల్ని లోపలికి రానివ్వడం లేదు, భయపడుతున్నారు ఇంకా సమాజంలో. సార్ ఇది చాలా అన్యాయం. పరిపూర్ణ గారు మనం చక్కటి కార్యక్రమం చేయాలి. నేను గజల్స్ పాడుకుంటే ఏదో పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ అని చోట శాంతి వచ్చిన చెప్తాను. కానీ మీలాంటి ఒక వ్యక్తి, ఏ భగవంతాలు లేనటువంటి వ్యక్తి, అభినవ వివేకానందుడు స్ఫూర్తి కలిగినటువంటి వ్యక్తి శ్రీ పరిపూర్ణానంద గారిని భావిస్తాను. వారి యొక్క నేతృత్వం చాలా అవసరాన్ని భావించి వారికి ఫోన్ చేశారు. అయ్యా, వకుళాదేవి దేవాలయాన్ని కబ్జా చేసేశారు, అక్రమ మైనింగ్ చేసి తీస్తున్నారు ఆ కొండని, అమ్మవారి యొక్క దేవాలయం యొక్క పడిపోతుంది, మీరు వీధిలోకి వచ్చి పీఠంలోంచి పేటలోకి వచ్చి ఒక పాదయాత్ర చేసి వకుళాదేవి యొక్క దేవాలయాన్ని మనం కాపాడుకోవాలి అంటే ఆయన ఎంతో స్పందించి మా ఇంటికి వచ్చారు. ఆయన శ్రీనివాస్ గారు, మనం చేద్దాం, ఇది మీరు చెప్పినవన్నీ చాలా అద్భుతంగా ఉన్నాయి, వకుళాదేవి దేవాలయాన్ని నేను నిర్మించి తీరుతానని చెప్పేసి ఆయన పట్టుబట్టారు. కోర్టులో కేసు పెట్టారు. ఇవాళ దేవాదాయ ధర్మాదాయ శాఖకి ఉత్తర్వులు వచ్చాయి వకుళాదేవి దేవాలయ నిర్మాణం చేయకూడదని చెప్పి. ఇవాళ దళితులకి, వెనకబడిన వారికి, గిరిజన సోదరి మనులకి కూడా హైందవ ధర్మాన్ని దగ్గర చేయాలనేటువంటి ఉద్దేశంతో ఇవాళ ఈ కార్యక్రమాలను కూడా చేపట్టాం. సత్యనారాయణ కానివ్వండి, రేపు సుదర్శన యజ్ఞం కానివ్వండి, చండీ యాగం కానివ్వండి, అలాగే యజ్ఞాలు, యాగాలు, దళిత సోదరులతో పాటు అన్ని కులాల వారు కూడా కూర్చుని ఇటువంటి గొప్ప కార్యక్రమం ముందు ఆలయాల పరిరక్షణ సేవా సమితి నిర్వహిస్తారని చెప్పేసి నేను మనం చేస్తున్నా. ఆవు దయచి మిమ్మల్ని కోరేది ఒకటే, అమ్మ పాలు 6 నెలలిస్తే మనం కాటికి వెళ్ళేంత వరకు పాలిచ్చేది ఆవు. ఆ గోమాత మనం సరిగ్గా చూసుకోవడం లేదు. ఎంత పుణ్యమో ఆవును పూజిస్తే, ఎంత భాగ్యమో గోవును సేవిస్తే, పిల్ల పాపల బ్రతుకులు చల్లగూటవి, ఇల్లు వాకిలి సిరితో పచ్చగూటవి. ఎంత పుణ్యమో ఆ
పూజిస్తే రోడ్డు మీద తిరిగి ఆవు అనిపించచ్చు మీకు. ఆవు గొప్పతనం ఏంటంటే ఆవు కాళ్ళు నాలుగు వేదాలు, ఆవు కళ్ళు 2 ఆ సూర్య చంద్రులు, పురుషార్థాలకు మూలం గోవు కదా, దురితాలకు దూరం ఆవు కదా, దురితాలకు దూరం ఆవు కదా. ఆవులోన కొలువుండిది దేవతలు. ఆవు ఎంత గొప్పది అంటే ఆ వైకుంఠంలో ఉన్న ఆ స్వామి, శ్రీశైలంలో ఉన్న స్వామి, కైలాసంలో ఉన్న స్వామి, బ్రహ్మలోకంలో ఉన్నటువంటి ఆ స్వామి, వీరందరూ కూడా గాయత్రీదేవితో సహా అందరూ కూడా ఆవులో ఉన్నారు. ఆవులోన కొలువుండిది దేవతలు, అందుకోసమే ఆవుకు హారతులు. అది ఆవు గొప్పతనం. ఇక ఆవు గోమూత్రంలో ఉన్నది గంగాదేవి, గోమయమే నేనన్నది లక్ష్మీదేవి. ఇవాళ ఆవు మూత్రం తీసుకువెళ్ళి, ఆవు పేడ తీసుకువెళ్ళి పరిశోధన చేస్తున్నారు జర్మనీలో. క్యాన్సర్ కి, షుగర్ కి, బీపీకి, సకల వ్యాధులకి గోమూత్రం ఒకటే చాలా గొప్పదని చెప్తున్నారు. గోమూత్రం, గోవు అంత గొప్పది. మనకు ఆ గోవును కొట్టేస్తున్నాం, గోవుని కన్నడానికి పంపించుకుంటున్నాం. ఇది దారుణం. కాబట్టి ఆవుని ఈ విశ్వానికి పాలించే తల్లి ఆవు. అందుకని ఆవుకు ప్రణమిల్లి ఆ గోమాతని మనం కాపాడుకోవాలి, కబేళాల నుంచి కాపాడుకోవాలి గోమాతని. ఈ ఉద్యమంలో మీరందరూ పాల్గొనాలి. అలాగే ప్రతి హిందువు చనిపోయే లోపు కనీసం ఒక్క మొక్కన్నా కూడా నాటాలి. ఒక్క మొక్కన్నా సరే, చెట్లు మొక్కడం కాదు. హిందూ యొక్క ధర్మం మొక్క నాటడం, అలాగే అన్నదానం, ఇవన్నీ చేయమని నేను కోరుకుంటూ ఇవాళ మా సేవ్ టెంపుల్స్ ఆర్గనైజేషన్ పక్షాన ఈ కార్యక్రమానికి 50,000 రూపాయలు మా సేవ్ టెంపుల్స్ ఆర్గనైజేషన్ ద్వారా ఈ చెక్కు శ్రీ విష్ణు గారికి అందజేస్తున్నాం. పుణ్యాకర్షణ ట్రస్ట్ ఈ కార్యక్రమాన్ని స్వామివారి చేత ఈ చెక్కుని అందజేస్తున్నాం. స్వామివారు ఏ కార్యక్రమం చేసినా మా సేవ్ టెంపుల్స్ ఆర్గనైజేషన్ వాళ్ళతో ఉంటుంది. మనందరం కలిసి హైందవ ధర్మ పరిరక్షణ, ఆలయాల పరిరక్షణ, సామాజిక న్యాయం, దేవాలయంలో సామాజిక న్యాయం ఎక్కడ లేనట్టే. కాబట్టి మనందరం కలిసి హైందవ ధర్మాన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరుకుందా. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఈ అందరికి నేను ఎంతమందికి భజన చేసుకో. భజన అంటే ఇష్టమైన వాళ్ళు చేతులు ఎత్తండి. భజన అంటే ఎంతమందికి ఇష్టం? భజన మండలి వాళ్ళు ఎంతమంది చేతులు ఎత్తండి. భజన మండలి వారు అంతా మీరే. సరే, ఇవాళ ఈ భజన మండలి యొక్క సమ్మేళనం జరుగుతుంది. ఎక్కడ రామనామం వినిపిస్తుందో, ఎక్కడ భగవన్నామం వినిపిస్తుందో అక్కడ సకల సిరి సంపదలు ఉంటాయి, సౌభాగ్యం ఉంటుంది. మా అమ్మ నాకు చిన్నప్పుడు, నాకు 6 ఏళ్ల వయసు ఉన్నప్పుడు మా అమ్మ నాకు సత్యనారాయణ తీసుకెళ్లి నగర సంకీర్తనలో పాల్గొనడానికి భజన నేర్పించింది మా అమ్మ. రామనామంలో గోవిందా గోవిందా అనడం సరే,
ఇలాగ